వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వారు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. అలాగే శాంకాస అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుణ్ణి తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. ఇంతమంది గొప్ప వాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు: మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టారు. మొదట బ్రహ్మగారు జన్మించారు. ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు. మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు పుట్టాడు. మనువు ప్రజాపతి అయ్యాడు. మనువుకి ఇక్ష్వాకు, ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు. ఇక్ష్వాకుడికి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకుకి దుందుమారుడు, దుందుమారుడికి యువనాశ్వుడు, యువనాశ్వుడికి మాందాత, మాందాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేజిత్తు అనే ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడి వరకు రాజ్యపాలన చేశారు. ఈ అసితుడు తాళజంగుడు, శశిబిందు అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు. తరువాత ఆయన హిమాలయ పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెపై విషప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విషప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టిన వాడికి సగరుడు అని పేరు పెట్టాడు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువు పేరు మీద రఘువంశం మొదలయ్యింది. రఘువుకి ప్రబుద్ధుడు. ఒకసారి ఈ ప్రబుద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠ మహర్షి ఆయనను శపించాడు. అప్పుడు ఆ రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువును శపించవద్దు అన్నది. కానీ అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్లను తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకే ఆయనను కల్మషపాదుడు అని పిలిచారు. శంకనుడు, శంకనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగురు, శీఘ్రగురుడికి మరువు, మరువుకి ప్రసక్కుడు, ప్రసక్కుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని వశిష్ఠుడు చెప్పాడు. ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు. మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి మితి, మితి నిర్మించినదే మిథిలా నగరం. మితికి ఉదవసువు, ఉదవసుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడు బృహద్రథుడు, బృహద్రథుడికి సూర్యుడు, మహాసూర్యుడు అనే ఇద్దరు కుమారులు. మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, దుష్టకేతువుకి హర్యాస్వుడు, హర్యాస్వుడికి మరుడు, మరుడికి ప్రతీందకుడు, ప్రతీందకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు, దేవమీఢుడికి విబుధుడు,
త్రిబుధుడికి మహీద్రకుడు, మహీద్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హస్వరోముడు, హరస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది. తరువాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు. గారైన హరస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరానికి రాజుగా చేశారు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించారు. కొంతకాలం తరువాత శాంకాస మహారాజు సుధన్వుడు నా రాజ్యం మీదకు దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును, నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానం పంపాడు. నేను నా కుమార్తెను కానీ శివధనుస్సును కానీ సుధన్వుడికి ఇవ్వటానికి నేను ఒప్పుకోలేదు. మా ఇద్దరికి యుద్ధం జరిగింది. నేను సుధ్వనుడిని యుద్ధంలో ఓడించి వధించాను. శాంకాసపురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని శాంకాసపురమునకు రాజుగా పట్టాభిషేకం చేశాను. నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మను, ఊర్మిళను నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చేయమన్నాడు. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు. దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తి చేశాడు. తరువాత ఆయన 4 లక్షల గోవులు, ఒక్కో కుమారుడితో 1,00,000 గోవుని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. మిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేదిక సిద్ధం చేయమన్నారు.